పెత్తనం అనేది ఎప్పుడైనా సరే ఆడవాళ్ళ చేతిలోనే ఉండాలి. మగవాళ్ళ చేతిలో కంటే ఆడవాళ్ళ చేతిలో ఉంటేనే సంసారం చక్కదిద్దుకుంటుంది ఆడది. నేను చూసిన వాళ్ళలో అయితే ఎక్కువ శాతం ఆడవాళ్ళదే ఉంటుంది. ప్లస్ వాళ్ళు బయటనేమో మగవాళ్ళది చూపిస్తారు పెత్తనం, ఇంట్లో మొత్తం ఆడవాళ్ళదే నడుస్తుంది. అంటారు కదా పెద్ద మనుషులు, ఇంట్లో ఆడదాని పెత్తనం నడవాలి, బయట మగవాని పెత్తనం నడవాలి అని చెప్పి. అది నిజమే 100కి 100%. ఈ ప్రాసెస్ ని పాటించే వాళ్ళలో ఎక్కువ శాతం గొడవలు ఉండవు అసలు. అయినా భర్తలో భార్య సగం కదా, మరి ఇద్దరు సగం సగం అయినప్పుడు నువ్వు ఎక్కువ నేను తక్కువ అని ఎందుకు కొట్లాడడం? నా భార్య నాకంటే ఎక్కువ అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీ భార్య కూడా మిమ్మల్ని అంతకంటే ఎక్కువనే చూసుకుంటుంది. ఈ రోజు అయితే నేను క్యాప్సికమ్ కర్రీ చేసిన, టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు. నిన్న పెట్టిన వీడియోస్ అయితే చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు, అక్కను సూపర్ అక్కను భలే చెప్తున్నావు అక్క అది అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అందరు. మీ లవ్, కేర్, సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు అందరూ ఇలానే సపోర్ట్ చూపిస్తే నేను మంచి మంచి వీడియోలు చేస్తాను మీకోసం. నేను చెప్పే వింటే ఇదేంటి అంత శుద్ధి చెప్తుంది అని కామెడీగా అనిపించి నవ్వుతున్నారు కదా, మీరు నవ్వుకోండి, నాకు ఏం ప్రాబ్లం లేదు. నేను చెప్పేవన్నీ ఫ్యాక్ట్స్ అబ్బా. ఫుల్గా తిన్నా ఇప్పుడే, మంచిగా ఒక స్లీప్ అయితే ఇవ్వాలి. చలో మరి ఉంటా, బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.